వచ్చిందమ్మా వాసనకి. ఇవాళ ఇంట్లోకి ఒక వంట చేయబోతున్నాను. సొరకాయతోటి చేసేస్తాను. మీరంతా చూసేసేయండి, చూసి ఓకే చేసేసేయండి. ఇవాళ సొరకాయ కోసి అంత తొక్కు తీసి తురు వేసేసి చేస్తాను. ఇదిగో ఎర్రగడ్డ 2, ఒక్క టమాటా వేస్తాను, లేకపోతే చిన్న టమాటా 2 వేస్తాను, ఏవో ఒకటి వేస్తా. టమాటాలు వేస్తాను. ఇదిగో పాలు కాసి పెట్టేసుకున్నాను. 1/2 లీటర్ ప్యాకెట్ తెచ్చాను. ఒక పావు సరికన్నా తక్కువే కాసి పెట్టుకో, ఎక్కువ వెనకబెట్టేసాను అనమాట. అట్లా 1/2 లీటర్ పాలు కాసి వెనకబెట్టి 1.5 నవటాలు చేసి పెట్టుకున్నా. అది ఇంకా సొరకాయ తొక్కు తీసి తురివి అవన్నీ చూపిస్తా. ఆయిల్ వేసేసాను కొద్దిగా. తగ్గిందా లేదా చూసేదానికి కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర కాగాక ఆవాలు వేసేసాను. టమాటాలు 2 ఉడకిచ్చి పిసికేసి ఒక 2 నీళ్ళు కూడా ఉంచుండేనా. అన్ని మళ్ళీ సొరకాయలో నీళ్లు పోయకుండా కొద్దిగా ఒక నోటాకు నీళ్ళు వేసి పిసికేసి ఆ 2 టమాటాలు ఉడకబెట్టి అవి తెల్లిని అంటే సొరకాయ వేసుకునేసేయచ్చు, ఉడకద్ది. అందుకని ముందు ఇప్పుడు దాంట్లో ఉప్పు, మిరప్పొడి అవన్నీ వేసేస్తాను. అందులో చేసా కొంచెం పసుపు. టీ కూరలంటే కొద్దిగానే వేయాల. మిరప్పొడి ఒక చిటికు మిరప్పొడి, పాలు పోసి టీ కూర అన్నమాట. అది నీళ్ళు కూడా 2 వేస్తుంది. వేసేదా సొరకాయలో కూడా ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. ఇది అయ్యో సొరకాయలో ఊరి నీళ్ళు తిరిగాం కదా వచ్చేస్తుంది. బాగా ఒక 3 సొరకాయ తురు వేసాం. దాకా రసమే, టమాటా రసాల్లోనే నీళ్ళు ఉంచాను కాబట్టి ఆ నీళ్ళు దీంట్లో నీళ్ళు అన్నిటికీ వేసేసరికి ఉడికేస్తుంది. బాగా కూడా తెచ్చి తీస్తున్నాను. చెమ్మంతా లాగేసింది. ఇంకా కూడా ఆ మాత్రం ఉండొచ్చులే. పాలు పోసేస్తాము. పాలు కాసి పెట్టుండే పాలు వెనకబెట్టేసిండే బాగా ఇప్పుడు పోసేస్తే పాలు పోసేసాము, కలబెట్టేసేసాము. ఉప్పు కూడా అంత సరిపోయింది, బాగుంది. సొరకాయ పాలు పోసి వండేసాము. సూపర్ డూపరు. నాకు చాలా ఇష్టం, మా ఆయన తింటాడు. ఇప్పుడు సాంబార్ వండి సాగాక మా ఆయన మటుకు తినలేదు, నేను మటుకు తింటుంటాను. మా వెంకీకి భలే ఇష్టం. మా వెంకీతో పాటు టిక్సీ కూడా ఉండింది. 10-11 ఏళ్ళ నుంచి ఉన్నాయి 2 జతగా. ఇప్పుడు టిక్సీ లేదు. టాక్సీ చచ్చిపోయి 2 ఏళ్ళు పోయింది. రేపు మేనానికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది మా టిక్సీ చచ్చిపోయి. మా టిక్సీకి అంత ఇష్టం. ఇట్లా కూరలు వండితే బుర్రకాయ పాలు పోసాడినా, సొరకాయ వండినా పాలు పోసాడినా కూరలు అంటే అంత ఇష్టం.
నాకు కూడా వచ్చు అరెంటే తినేస్తాయి అట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చేసేసాను సొరకాయ పాలు పోసి ఓకే అట్ట ముద్దగా పాలు పోసుకొని తురిమి చేసుకుంటే బాగుంటుంది సొరకాయ. అది పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అప్పుడు. అది సొరకాయ తురిమి పాలు పోసి వండుకుంటే అదుర్సు. ఎంత అదుర్సు అంటే అంత అదుర్సు. మేము మటుకు ఒకటి చేసుకుంటే మా వెంకి మా టిక్సీ నేను ముగ్గురు తినేసేసామనుకో మా అమ్మ వచ్చేసరికి అంత ఉంటుంది. అంత ఇష్టం అనమాట. సూపర్ ఉంది, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. మేము మటుకు బాగుంటే వాడు తిని కానీ బెళ్ళప్పి బాగుంది. ఏం చేసినా బాగా చేస్తాను. మంచి మటు కరెక్ట్గా వేసుకునేస్తాను. అన్నీ వేయాలనుకున్న మటుకు వేసేస్తాను. ఎప్పుడు పెంచను తగ్గించను కూర. అదే మోడల్లో చేస్తుంటాను, అంతే చేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. టేస్ట్ అదురుస్తూ మీ కర్రీ నచ్చితే మీరు కూడా ఇట్టే చేసుకుని అన్నంలో తినండి. ఇంకా అదురుసు నేను సామాన్లో తింటే కూడా సూపర్గా ఉంది. నేను మటుకు సామాన్లో తింటాను. కావాలంటే ఇప్పుడు ఎవరు తినేవాళ్ళు లేరు కాబట్టి అంత ప్లేట్లు పెట్టుకుని నేను తింటాను. నాకు ఎవరైనా తింటే సంతోషం. అందుకని ఎవరన్నా పడతాను ఉండండి. రోజు మా ఇంటికి వచ్చి నేను ఉండే తప్పు ఉండి తినేవాళ్ళని పడతాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఒక షేర్ చేసుకోండి, గంట కొట్టండి. అంతే. హ్యాపీ బాగుంది. ఎప్పుడైనా సరే సొరకాయ పాలు పోసి వండుకున్నప్పుడు తురిమి చేసుకోండి. ఇత్తనాలు గుజ్జంతా తీసేసేసి అంత ముదురుగా అయినా చేసుకోవచ్చు. తురివేదానికి బాగా వస్తుంది. పళ్ళు లేనప్పుడు కూడా బాగా తినొచ్చు. హ్యాపీ.